ఇప్పుడు ఈయన మాట్లాడిన భాషలో మీకేమైనా తప్పనిపిస్తా ఉందా? అంటే ఏమైనా కంచె పొత్తుందా? మంచం పొత్తుందా మీకు మాకన్నా ఆ భాషలో మాట్లాడిండు. ఆయనేమో సామెత అంటా ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ న్యూస్‌లో గూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పుస్తకం ఏదైతే రిలీజ్ చేసిరో దాంట్లో కూడా చూపించిండు. అరే మీ నాన్న ఆవిష్కరించిన పుస్తకంలోనే ఈ సామెత ఉన్నదని చెప్పినాడు. అవును. ఇప్పుడు ఇప్పుడు మనము ఎట్లా చేస్తే ఇప్పుడు ఏమంటారు ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుంది, అది కూడా చేనులో పోతుంది కదా. హ్మ్. తెలంగాణోడే కేసీఆర్, అవును. మల్లన్న తెలంగాణోడే. హ్మ్. ఈయన ఆంధ్రోళ్ళ మీద పాడిండు ఆ భాష. హ్మ్. అరే మీకు మాకు మంచం పొత్తుందా, కంచం పొత్తుందా, అవ్వో నీవా నువ్వు అయ్యో నీవా, తెలంగాణోనికి తోటి పాలో నీవా, ఇంతింత రమ్మంటే ఈసుంటారు ఈసింత రమ్మంటే ఇల్లంతా ఇల్లంతా నాదన్నవురా అని వీళ్ళు మరి పాడిర్రు. మరి గడిబిడి చేస్తుర్రు, గారెడి చేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు అని అసలు ఆంధ్ర భోజనం మీదనే అది పెండ ఉంటుంది అని చెప్పి కేసీఆర్ మొదలుపెట్టిండు. అప్పట్లో ఈయన కూడా పుస్తకం ఉంది కదా, కంచం పోతుందా మంచం పోతుందా అనేది. ఆ తెలంగాణ రావడం కోసం ఆయన వాడిండేమో. ఇప్పుడు ఈయన బీసీ రాజ్యం రావడానికి కోసం ఇటు ఆంధ్ర తెలంగాణ అయితే ఎట్లయితే ఉందో ఇప్పుడు బీసీ ఓసీ అనే కాన్సెప్ట్ నేను వాడుకుంటుండేమో దాన్ని. అసలు నిజానికి అది అంతా నేను చూసిన తర్వాత అక్కడ కవితనన్నట్టు ఏముంది, అక్కడ ఓసీలను అంటుండు. ఓసీలకు ఏం సంబంధం అనే లైన్లోనో లేదంటే వెలమలకు సంబంధించి ఏమో అంటున్నట్టున్నాడు. ఒకవేళ ఆయన మీద కొట్టాల్సి వస్తే, దాడి చేయాల్సి వస్తే ఓసీలు వెలమలు అందరు రావాలి. ఒక కవిత అనుచరులే పోయింది. అసలు మెయిన్ కేసీఆరే వస్తలేడు, కేటీఆర్ వస్తలే, రేవంత్ రెడ్డి వస్తలే, కవిత వస్తలేదు. గీళ్ళేంది కోన్ కిస్కగాళ్ళు పోయి